నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గత వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. శ్రీవారికి అపచారం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని, మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమలపై దృష్టి పెట్టాలని సీఎం తెలిపారు. సోమవారం డోన్ నియోజకవర్గంలోని కొత్త బురుజు గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటించారు. రైతులకి నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాస్ పుస్తకాలు, సర్వేరాళ్లపై జగన్ ఫోటోలు ఉండటం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో జరిగిన తప్పులను సరిచేస్తున్నామని చెప్పారు. రికార్డులు తారుమారు చేయకుండా పగడ్బందీగా పాస్ పుస్తకాలు ఇస్తున్నామని, క్యూఆర్ కోడ్తో పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఎవరు తప్పు చేసినా వెంటనే తెలుస్తుందని అన్నారు. ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా పట్టా ఇప్పించే బాధ్యత తమదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఎక్కడ తప్పులు జరగకుండా చూస్తామని సీఎం తెలియజేశారు. శ్రీవారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారని సీఎం ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేసిందని విమర్శించారు. సిబిఐ రిపోర్టు ఇచ్చిన లడ్డూ కల్తీపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమలపై దృష్టి పెట్టానని సీఎం తెలిపారు. ఎవరికి కూడా పేపర్లు ఉండవు, టీవీలు ఉండవు, నేరాలు చేయరు రాజకీయ నాయకులు, నేరస్తుల్ని పక్కన పెట్టుకోరు. అలాంటిది మీరు చూస్తే నేరాలు ఘోరాలు చేస్తూ ఇప్పుడు ఆయన ఎవరినైతే మోసం చేశాడో సునీత లేటుగా తెలుసుకున్నది, నాకు అన్యాయం జరిగిపోయిందని. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుసుకొని ఇప్పుడు మొత్తం కోర్టు చుట్టూరు తిరుగుతా ఉంది. అంటే ఒక వ్యక్తి ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. హెచ్చరిక చేయడం నా బాధ్యత. దాన్ని అనలైజ్ చేసుకొని సరైన మార్గంలో మనం ముందుకు పోతే రాష్ట్రానికి తిరుగు ఉండదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, తిరుమల లడ్డు పైన రాజకీయం చేస్తారు. ఏదైతే జరిగిందో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేస్తారు. ఇది వాళ్ళ విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఒకటే ఆలోచించాను. ఎన్నికల ముందు నేను చెప్పిన మాట నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. సమిక్షేమం ఇస్తాం, సూపర్ 6 ఇస్తానని హామీ ఇచ్చాను. ఈరోజు సూపర్ హిట్ చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తుంటే చేతుల పైకెత్తండి బాగా చేశారని. నా దగ్గర డబ్బులు లేవు, మాట ఇచ్చాను. అప్పుల మయంలో ఉంది. ఒక రోజుతో 2 రోజులతో పరిష్కారం అయ్యేది కాదు. ఎందుకంటే మీరు ఒక వ్యవసాయం చేస్తే పంట రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఒక పిల్లవాడు ప్రయోజకుడు కావాలంటే ముందు పెళ్లి చేయాలి, పిల్లవాడు పుట్టాలి, వాడిని చదివించాలి. మనకు చేదోడు వాదోడుగా రావాలంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు పరిశ్రమ పెడితే నేను మొన్నే ఇక్కడ విండ్ ఎనర్జీ వచ్చింది. విండ్ ఎనర్జీ వస్తే ఇమ్మీడియట్గా పెట్టాను. ఇప్పుడే తొందరలో రాగలిగింది, ప్రొడక్షన్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఏదైనా కొన్ని నెలలు పడతాయి, కొన్ని సంవత్సరాలు పడతాయి. ఈ వారసత్వం తిరగరాయాలంటే, చేసిన విధ్వంసం నుంచి బయటపడాలంటే చాలా సమయం పడుతుంది. ఈరోజు మీరు చూడండి, మీ పట్టాదారు పాస్ పుస్తకాలు మార్చేశారు, మీ రికార్డులు మార్చారు. ఒక ముఖ్యమంత్రి 14-15 నెలలు. ఏపీ మంత్రి నారా లోకేష్ తన నియోజకవర్గం మంగళగిరి ప్రజలకు ఇచ్చిన మరొక కీలక హామీని నెరవేర్చారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న తాడేపల్లి రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులకి ఆయన శంకుస్థాపన చేశారు. 294.20 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుని చేపట్టనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏడాదిలోని పరిపాలన అనుమతులు, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులకు శ్రీకారం చుట్టడం గమనార్హం. ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణానది కుడివైపున 0.9 కిలోమీటర్ల నుంచి 2.610 కిలోమీటర్ల వరకు ఈ గోడను నిర్మించనున్నారు. సాధారణ గోడల కాకుండా భూమిలోకి 26 నుంచి 38 మీటర్ల లోతు వరకు 1920 పైల్స్ వేసి ఆధునిక పైల్ రాఫ్ట్ సాంకేతికతతో దీన్ని నిర్మిస్తారు. భవిష్యత్తులో 15 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చినా కూడా భూకంపాలు సంభవించ
సంభవించినా తట్టుకునేలాగా దీన్ని డిజైన్ చేశారు. ఈ రిటర్నింగ్ వాల్ నిర్మాణం పూర్తయితే తాడేపల్లి పరిధిలోని సుందరయ్య నగర్, మహానాడు కాలనీతో సహా పలు లోతటి ప్రాంతాల్లోని సుమారు 50,000 మంది ప్రజల వరద కష్టాలు శాశ్వతంగా తీరనున్నాయి. అంతేకాకుండా అమరావతిలోని కొన్ని ప్రాంతాలకు జాతీయ రహదారి 65కు కూడా ఈ గోడ రక్షణగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమాలతో పాటు మంత్రి లోకేష్ నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ని కూడా ప్రారంభించడం జరిగింది. శ్రీరంగం ఫౌండేషన్ సహకారంతో 65 లక్షల సిఎస్ఆర్ నిధులతో ఈ భవనాన్ని నిర్మించారు. నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన తెలిపారు. వైసీపీ అధినేత జగన్ లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరులో నిర్వహించిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఆమె వైసీపీ 5 ఏళ్ల పాలనపై నిప్పులు చెరిగారు. జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యం మేలిందని, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేయటమే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారని ఆమె ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోవటానికి గత ప్రభుత్వమే కారణమని, కంటైనర్ల కొద్దీ మాదక ద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు. రాజకీయ అంశాలపైన స్పందిస్తూ ప్రత్యేక హోదా కోసం మోదీ కాలర్ పట్టుకుంటానని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక బీజేపీకి సాగిలపడ్డారని విమర్శించారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, పోలవరం ప్రాజెక్టుని కూడా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. వాస్తవమే కదా, జగన్మోహన్ రెడ్డి గారికి బల ప్రదర్శన యాత్రలు చేసే శ్రద్ధ ప్రజల ఆరోగ్యం మీద లేదు. ఏ పబ్లిక్ ఇష్యూ మీద స్పందించరు. వాళ్ళ పార్టీ నాయకులకి, వాళ్ళ పార్టీ కాడర్ కి, లేకపోతే ఆ సైతాన్ సైన్యానికి ఏదైనా ఇబ్బంది వస్తే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించరు. 11 సంవత్సరాలుగా ఈ వెండరు అన్లైసెన్స్డ్ మిల్క్ సప్లై చేస్తున్నాడు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఉంది కదా, మరి వాళ్ళు గాడిదలు కాసినట్టే కదా. దిస్ ఇస్ నాట్ రైట్ అట్ ఆల్. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలి. ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అన్నది దాని సిబ్బందిని పెంచుకోవాలి. పాల మీద నిరంతరం నిఘా ఉండాలి. గుడ్లు అయితేనేమి, లేక చికెన్ అయితేనేమి, ఇవి కూడా గ్రోత్ హార్మోన్స్ ఉన్నాయి అన్న భయం చాలా మందిలో ఉంది. చాలా మందికి చాలా లాంగ్ టర్మ్ డిసీజెస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇవన్నీ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కృష్ణానది తీరాన ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వస్తున్న భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఘాట్ రోడ్ లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి అనిత నగర పోలీస్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేయడంతో పోలీస్ కమిషనర్, ట్రాఫిక్ పోలీసులు కలిసి ఘాట్ రోడ్ ను పరిశీలించారు. హోంమంత్రి ఆదేశాల మేరకు ఇంద్రకీలాద్రిపై భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన సిపి రాజశేఖర్ బాబు రోజు రోజుకి భక్తుల రాక పెరుగుతున్న నేపథ్యంలో వాహనాల పార్కింగ్ పై విస్తృతంగా పరిశీలించారు. ఇటీవల నిర్వహించిన మహాకుంభాభిషేకం సందర్భంగా ద్విచక్ర వాహనాల పార్కింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన హోంమంత్రి, కొండపై వరకు పెద్దెత్తున వాహనాలు రావటం ఏంటి అని ప్రశ్నించిన హోంమంత్రి, ముఖ్యంగా ద్విచక్ర వాహనాల పార్కింగ్ అంశాన్ని ప్రస్తావించిన హోంమంత్రి సుమారు 10 నిమిషాలు అధికారులు, పోలీసు సిబ్బందికి క్లాస్ తీసుకున్న హోంమంత్రి ఈ నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న సిపి రాజశేఖర్ పర్యటన ఇంద్రకీలాద్రి కొండపైన ప్రధానాలయంతో పాటు ఆలయాల ఘాట్ రోడ్డు పరిసర ప్రాంతాలలో పోలీస్ కమిషనర్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. విజయవాడ నగరంలో ప్రసిద్ధి చెందిన యనమల కుదురు శివాలయంలో భారీగా నగదు మాయమైందని ఆలయ ట్రస్ట్ చైర్మన్ సంగ నరసింహారావు పెనమలూరు పోలీసులను ఆశ్రయించారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్న చందంగా యనమల కుదురు శివాలయం పరిస్థితి తయారైంది. యనమల కుదురు శివాలయంలో భారీగా నగదు మాయమైందని ఆలయ ఈవో మరియు ఆలయ అర్చకులు హస్తవాటం ప్రదర్శించారని పెనమలూరు పోలీస్ స్టేషన్ లో ఆలయ ట్రస్ట్ చైర్మన్ సంగ నరసింహారావు ఫిర్యాదు చేశారు. 10 లక్షల రూపాయలకు పైగా నగదు మాయమైందని, అంతరాలయ హుండీ మారుతాళం తయారు చేసి భారీగా నగదు కాజేసినట్లు పోలీసులకు నరసింహారావు ఫిర్యాదు చేశారు. పెనమలూరు పోలీసులు ఫిర్యాదును స్వీకరించి కేసుపై దర్యాప్తును ప్రారంభించారు. విజయవాడ నగరపాలక సంస్థకు పట్టిన గ్రహణం ఈ నెల 17వ తేదీతో వీడనుందని, గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో విజయవాడ నగరం అభివృద్ధికి నోచుకోకుండా ఎంతో నష్టపోయిందని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి అన్నారు. మేయర్ ఆధ్వర్యంలో వైసీపీ కార్పొరేటర్లు చేసిన అభివృద్ధి ఏమీ లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో 3 నియోజకవర్గాల్లో 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యేల కృషి వల్లనే నగరం అభివృద్ధి చెందిందని అన్నారు. ఈ నెల 11వ తేదీన చివరి కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు కమిషన్ల కక్కుర్తి కోసం పెట్టిన ప్రతిపాదనలు అన్ని అడ్డుకుంటామని తెలిపారు. విజయవాడ ఆటోనగర్లోని జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి నెల కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాల్సి ఉన్న 3 నెలలకు ఒకసారి మొక్కుపడిగా పెట్టేవారని ఈ సందర్భంగా తెలిపారు. 5 సంవత్సరాల నుంచి మొద్దు నిద్రపోయిన వైసీపీ కార్పొరేటర్లు చివరి కౌన్సిల్ సమావేశంలో అన్ని అజెండాలు ఆమోదింప చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.
అన్నారు. కార్పొరేటర్లు కూడా తమ పేర్లు పెట్టుకునేందుకు ప్రతిపాదనలు పెట్టారని, పేర్లు పెట్టుకోవడంపై చూపించిన శ్రద్ధ నగరాభివృద్ధిపై పెట్టి ఉంటే బాగుండేదని అన్నారు. ప్రజలు ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకుని వస్తే స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో నగరం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రేపు 17వ తారీఖుతో ఈ కార్పొరేషను మేయర్ గారి పాలనకు, వైసీపీ పాలనకు మరి విజయవాడ నగరాన్ని పట్టినటువంటి గ్రహాలన్నీ కూడా వీడిపోతున్నాయి. ఈ 5 సంవత్సరాల్లో మన మేయర్ గారి ఆధ్వర్యంలో కానీ వైసీపీ కార్పొరేటర్లు కానీ డివిజన్లో చేసింది ఏమీ లేదు. విజయవాడ అభివృద్ధికి నోచుకొని పరిస్థితుల్లో మరి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో 350 కోట్లు, మరి అలాగే తూర్పు నియోజకవర్గం, అలాగే పశ్చిమ నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాల్లో కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లోనే 1000 కోట్ల రూపాయలతో విజయవాడ నగరం చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు మరి మా శాసనసభ్యులు కానీ అలాగే ఎంపీ గారు కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలోనే అభివృద్ధి జరిగింది తప్ప 2019 నుంచి మరి 2024 వరకు ఎలాంటి అభివృద్ధికి విజయవాడ నోచుకోలేదు. ముఖ్యంగా 2021 నుంచి 24 వరకు వైసీపీ మేయర్ అధికారంలో ఉన్న మేయర్ గారి ఆధ్వర్యంలో విజయవాడలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు. దానికి ఉదాహరణ ఈ 5 సంవత్సరాల్లో ప్రతి నెల పెట్టాల్సిన కౌన్సిల్ సమావేశాలు చట్ట ప్రకారం పెట్టకుండా 3 నెలలకోసారి 4 నెలలకోసారి మొక్కుబడిగా పెట్టడం వలన ఈరోజు ఈ ఎజెండాలో వైసీపీ కార్పొరేటర్లు అందరూ కూడా ఈ 4 రోజుల్లోనే ఈ పనులన్నీ అయిపోవాలి, మా పనులన్నీ పెండింగ్లో ఉన్నాయని చెప్పి ఇప్పుడే కళ్ళు తెరిచినట్టుగా 5 సంవత్సరాల నుంచి మరి మొద్దు నిద్రపోయినటువంటి వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో మాకు పనులే మొత్తం అయిపోవాలి, చాలా పనులు పెండింగ్ ఉన్నాయని చెప్పి ఎజెండాలో వాళ్ళ యొక్క ప్రతిపాదనలు పెట్టడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి ఇంతకాలం నిద్రపోయారా? ఈరోజు చూస్తే రేపు 11వ తారీఖు జరగబోయేటటువంటి కౌన్సిల్ సమావేశంలో అన్నీ కూడా వీధుల పేర్లు పెట్టుకోవడానికే ఈ కౌన్సిల్ సమావేశం పెట్టినట్టుంది. నెల తిరగకుండా కౌన్సిల్ సమావేశం పెట్టారు. చూస్తే అన్నీ కూడా కార్పొరేటర్లు, ప్రజెంట్ కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్లు వాళ్ళ పేర్లు కూడా వీధులకు పెట్టుకునే పరిస్థితి ఈరోజు ఈ ఎజెండాలో ప్రతిపాదనలు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగింది. నగరాభివృద్ధి మీద లేనటువంటి ప్రేమ వీధి పేర్లకి పెట్టుకోవడానికి ఉన్నటువంటి ప్రేమ నగరాభివృద్ధి. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, ఇతర అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, రహదారులు అభివృద్ధి, భూముల సర్వే, భూ ఆక్రమణలు, గుంటూరు ఛానల్, భూసేకరణ అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులు అందజేసిన బాధితులు పలు సమస్యల్ని మీడియాకు వెల్లడించారు. లింగవంటపాలెం గ్రామంలో నాకు 51A2లో 3 ఎకరాల 23 సెంట్లు ఉంది. అది మా అబ్బాయికి దాఖలు రాద్దామంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఇందులో చేయమన్నారు. ఎంఆర్ఓ గారు సబ్ డివిజన్ సర్టిఫికేట్ తీసుకురమ్మన్నారు. సబ్ డివిజన్ సర్టిఫికేట్ తీసుకొస్తే కరెక్ట్గా బోధకాలం సబ్ డివిజన్ వేరే నెంబర్ ఉంది. అయినా మాకు మెమోలో, గవర్నమెంట్ వచ్చిన మెమోలో 51A అని ఉంది, మేము చేయమన్నారు. అందుకని నిషేధంలో పెట్టారు. అది దేనికి సబ్ డివిజన్ వేరే ఉంది, బోధకాలకు వేరే ఉంది, మా భూమికి వేరే పట్ట భూమి అని ఇచ్చారు. అందుకని కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం అర్జీ ఇవ్వడానికి. గవర్నమెంటే ఇచ్చిందంట. 2019లో గవర్నమెంట్ ల్యాండ్స్ బోధకాలు ఇవన్నీ తప్పుంది. అది 51A ఇవ్వాల్సింది వాళ్ళు 1A అని ఇచ్చారు. అందుకని మాకు బాధ అయింది. పట్టాభూమే. మా ఎంఆర్ఓ గారు ఎండార్స్మెంట్ ఇచ్చారు మాకు మొన్న, అది కూడా పనికిరాదు. మాకు వచ్చిన ఆర్సీలో మారాలని అంటున్నారు సబ్ రిజిస్టార్ గారు. గవర్నమెంట్లోనే జరిగింది. అది ఎవరు ఇచ్చారు మరి, ఎట్టిచ్చారు? ఆర్సీని మెమో ఇచ్చారు కదా వాళ్ళకి, గవర్నమెంట్ రిజిస్టార్ ఆఫీస్కి గవర్నమెంట్కి ఇచ్చేది. అది ఇప్పుడు కలెక్టర్ గారికి పెడితే మేము ఆర్డీఓకి రాసి సరి చేస్తాం. నా పేరు చింతావత్తిని యేసోబు. మాబు అనే ఆమె ఇంట్లో అద్దెకుంటాను నేను. ఆ ఇంటి స్థలము 5 సెంటు. దానిలో 3 గజాల బాట సొంతంగా రాసి ఉంది. పక్క వాళ్ళు కావాలని కవిసి కొట్టి ఆమెను ఇబ్బందులు పెడుతున్నారు. లేరు ఒక్కళ్ళు కాబట్టి న్యాయం చేయమని ఇక్కడ తిరగతం మొదలుపెట్టాం. ఈ జనవరి నెల నుంచి వెళ్ళిపోయి సంవత్సరం ఈ సంవత్సరం పోయిన సంవత్సరం 11వ నెలలో సర్వే గారిని పిలిచి గోడ కట్టుకోమని కట్టించారు. 12వ నెల 8వ తారీఖు నాడు గోడ పగలగొట్టారు.
మేము పోలీస్ కేసు పెట్టాం, వాళ్ళు కూడా మాకు న్యాయం చేయలేదు. అందుకోసం మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మళ్ళీ కాగితాలు పెట్టుకుని మేము తిరుగుతున్నాం. ఇది యథార్థం. షేక్ మహాబు ఆమెనే కొడుతుంది. నాకే కొలత బజార్ 3 గజాలు వదిలిపెట్టుకున్నా, అదంతా నాదే మా అందరిది కానీ నీకేం లేదని కొడుతున్నారు సార్. పక్కన వాళ్ళు సత్యనారాయణ, తాడిపోయిన వెంకటేశ్వరరావు గారు, శివమ్మ కొడుకు, ముంతాజ్ బేగం, తూర్పు బేగం. ఏమైతే ఎత్తేస్తే ఒకటే అయిద్దాయి, ఏం చేయాలి అదే పెడుతుంది అసలు మాట. నాకు అందరికి ఉందని ఏడ్చినట్టు చేస్తుంది. ఆమె స్థలం నా స్థలం కలిసే ఉంది. గోడ ఎక్కువ కట్టి గజంన్నర ఆమె కల్లి పెట్టుకొని యాదవులందరికీ ఉంది, నీకు లేదు, లోపల గేట్ వేసుకొని కూర్చోవాలా, నువ్వు బయట నడుస్తానికి లేదని పెట్టి అందరి చేత తన్నిస్తుంది. చెల్లెలే సొంత, ఏం చెప్పుకునేది పరిస్థితి కాదు. నేను సస్తే ఆమెకు వచ్చిద్దని, భర్త సచ్చాడు, బిడ్డ సచ్చాడు, భర్త సచ్చాడు, నాకెవరు లేరు నానేవాళ్ళు లేరు. ఒక్కడు పుట్టాడు, ఒక్కడు చచ్చిపోయాడు, ఆడికి 3 పిల్లలు. కోతివానిపాలెం, కాకుమార్ మండలం. మా బాబు ప్రవీణ్ కుమార్ 21 ఇయర్స్ అండి. అబ్బాయికి ఎంతమంది 3 ఇయర్స్ బిఫోర్ ముందు పింఛన్ ఆపేశారు. అప్పుడు యాక్చువల్గా ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఉండే అబ్బాయికి. దానివల్ల ఏంటంటే మొత్తం మంచానికి పరిమితాడు, మాట్లాడలేడు, నడవలేడు. ఇక మొత్తం మా మెసేజ్ మొత్తం ఇక పిల్లోడిని చూసుకుంటూనే ఉండాలి. ఎంతమంది సదరన్ సర్టిఫికేట్ అని తీసుకునేకి ఈ టైం ఏందండి మాకు. ఆల్రెడీ సదరన్ సర్టిఫికేట్ కూడా 90% ఇచ్చారు. మెడికల్ బోర్డుకి వెళ్ళాం, మెడికల్ బోర్డు కూడా 98% ఇచ్చారు. ఇంటీరియర్ భరోసాకి ఎలిజిబుల్ అని ఇచ్చారు సార్. దాంట్లో ఎంత మటుకి మాకు కొత్త పింఛన్లు పడినప్పుడు పెట్టుకోండి అన్నారు. ఎంత మటుకి ఇంకా మాకు కాలేదు. అంత 3 ఇయర్స్ బిఫోర్ ఉండేది సార్. జగన్ ఉన్నప్పుడు 1 మంత్ తీసుకోకపోతే బాబు ఏంటంటే హాస్పిటల్లో ఉన్నాం, మేము రాలేకపోయాం. ఆ 1 మంత్ అయిపోయేసరికి పింఛన్ తీసేశారు. తీసేసిన తర్వాత మళ్ళీ సదరన్ సర్టిఫికేట్ కూడా ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పారు. అందుకని మళ్ళీ కొత్త సదరన్ పడినప్పుడు పడి ఇవన్నీ తీసుకొని ఈ ప్రాసెస్ అంతేకి ఈ టైం అయిందండి. దాని తర్వాత 6 మంత్స్ హాస్పిటల్లో ఉన్నాడు బాబు. ఆ తర్వాత మేము మళ్ళీ సదరన్ మొన్న పడినప్పుడు చంద్రబాబు వచ్చినప్పుడు తీసుకొని అన్నీ పెట్టుకున్నాం సార్. పెట్టినాను. అబ్బాయికి పింఛన్ కోసమని ఇక్కడ తీసుకొచ్చాం. అర్జీ ఇప్పుడే రాపించాను సార్. మీ ఎక్కడ పెట్టలేదు సార్, ఇకని చెప్పారు. సదరన్ సర్టిఫికేట్ మళ్ళీ అన్ని పర్మనెంట్కి ఇచ్చారు సార్. ఇప్పుడు పర్మనెంట్ డిసిషన్ ఇచ్చారు. ఎన్టీఆర్ భరోసా అదే సర్టిఫికేట్ అన్ని తీసుకున్నాను సార్. మెడికల్ బోర్డు నుంచి కూడా 98% ఇచ్చారు. మెడికల్ బోర్డు కూడా ఇచ్చింది సార్, 98% ఇచ్చారు. ఎన్టీఆర్ భరోసాకి ఎలిజిబుల్ అని కూడా ఇచ్చారు సార్, సర్టిఫికేట్ ఇచ్చారు. మేము ఏంటంటే ఇక్కడికని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చాం సార్. నా పేరు తాడిశెట్టి యేసుబాబు అండి, కోతివానిపాలెం. బాబు ప్రవీణ్ కుమార్. గుంటూరు కలెక్టరేట్ వద్ద రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మిక సంఘాల కమిటీలు సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. ఔటర్ రింగ్ రోడ్డు ప్రభావిత రైతుల్ని ఆదుకోవాలనే డిమాండ్తో ఈ కార్యక్రమం జరిగింది. రైతు నాయకులు పాసం రామారావుతో పాటు పలువురు రైతులు మాట్లాడారు. 6 నుంచి 10 కోట్ల రూపాయలు పలికే 3 పంటలు పండే భూములను తీసుకుని ₹1 కోటి ఇస్తామని అనడం దుర్మార్గమని అన్నారు. రైతులతో గ్రామ సభలు నిర్వహించి సమస్యల్ని తెలుసుకోవాలని చెప్పారు. అమరావతి రాజధాని చుట్టూతా హైదరాబాద్లో లాగానే ఔటర్ రింగ్ రోడ్డు వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం జనవరి 5వ తారీఖున నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. దీనికి మన గుంటూరు జిల్లాలో 11 మండలాల్లో అదేవిధంగా 40 గ్రామాల్లో 6,000 ఎకరాల భూములు తీసుకుంటున్నారు. ఈ భూములన్నీ 3 పంటలు పండేటువంటి భూములు. దీనికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం 2.5 రెట్లు అధికంగా ఇస్తాం, ఇప్పుడున్నటువంటి రిజిస్ట్రేషన్ డేట్ ప్రకారం ఇస్తామని చెప్పేసి అంటున్నారు. మన జిల్లాలో ఉన్నటువంటి భూములు తీసుకునేటువంటి భూములు 10 కోట్ల నుంచి 6 కోట్ల నుంచి 2 కోట్ల దాకా ఉన్నాయి. మరి నువ్వు రిజిస్ట్రేషన్ రేటు ప్రకారం ఇస్తే ఒక్కోదానికి ఎంత వస్తాయి? ₹1 కోటి కూడా రావు. ఇప్పుడు పొత్తూరులో ఉంది భూమి, మా మేడం గారు మాట్లాడతారు, 6 కోట్లు 7 కోట్లు ఉంది. వాళ్ళకి నువ్వు ₹1 కోటి ఇస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారా? రెండోది, కలకత్తా హైవేకి కూడా 70 మీటర్లు తీసుకున్నారు, ఇప్పుడు 250 మీటర్లు తీసుకుంటారట. ఇది చాలా అన్యాయం. 250 మీటర్లు తీసుకొని ఏం చేస్తారు? భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేస్తారట. రెండోది, 2000 భూసేకరణ ప్రకారం రైతులు కష్టాలున్నా, పేదల ఇళ్లున్నా, లేకపోతే రైతులకు సంబంధించినటువంటి ఓపెన్ ప్లేస్లున్నా వాటన్నిటికీ నష్టపరిహారం ఇవ్వాలా. తర్వాత గ్రామ సభలు జరపాలా.
గ్రామ సభలు జరిపి 60 రోజులు టైం ఇచ్చి అబ్జెక్షన్స్ నోట్ చేసుకొని మేము ఇవ్వని చెప్పేసి అంటే ప్రత్యామ్నాయం వెతికి వాళ్ళని కన్విన్స్ చేయాలా. మీరు 15 రోజులు ఇచ్చారు, 5వ తారీఖు ఇచ్చారు, మధ్యలో 13, 14, 15 సెలవులు, మరి అబ్జెక్షన్స్ రైతులు ఎట్టేస్తారు? ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మేము కోరేది ఏంటంటే ఈరోజు ప్రైవేట్ మార్కెట్ వాల్యూ ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలి. ఫస్ట్ పాయింట్. ప్రతి గ్రామంలోనూ గ్రామ సభలు జరపాలి. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి కౌలు రైతులు, పేదలు, అదేవిధంగా కష్టాలు పోతే కష్టాలు, ఇళ్ళు పోతే ఇళ్ళు. ఇప్పుడు కొన్ని పాళ్ళలో 50-60 ఇళ్ళు పోతుంది. వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఆ ఇంటికి నష్టపరిహారం ఇస్తారా ఎవరా? అదేవిధంగా 250 మీటర్లు ఎందుకనేది మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈరోజు రైతులు పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చారు. కలెక్టర్ గారిని కలుస్తాం. ఆల్రెడీ చాలా చోట్ల కలెక్టర్ గారిని కలిసి ఇచ్చారు. ఇక్కడి నుంచి మేము ORR బాధిత రైతుల సమన్వయ కమిటీ అని చెప్పేసి వేశాం. ఆ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో సమావేశం కావడం జరిగింది. రైతులందరం ఈరోజు ఇక్కడ సమావేశం జరగడం జరిగిందండి. వీళ్ళందరూ కూడాను నష్టపోతున్న రైతులే, ఇంకా రావాల్సిన వాళ్ళందరూ ఉన్నారు. మాకు గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మాకు ఇంతవరకు గ్రామ సభలు కానీ ఏవి కూడా మాకు నిర్వహించలేదు. ఒక్క అధికారి కూడా మా దగ్గరకు వచ్చి మా ఊర్లు కానీ మా గ్రామాలు కానీ వచ్చి ఒక్క రైతును కూడా సంప్రదించడం జరగలేదు. ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ వాల్యుయేషన్కి మార్కెట్ వాల్యుయేషన్కి చాలా తేడాలు ఉన్నాయి. దాని ద్వారా కూడా రైతులు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ పోరాటం అయితే ఆగదు ఈ రోజుతోటి. ఇప్పుడు కలెక్టర్ గారిని కలవడానికి వెళ్తున్నాము. మరి దానికి సమాధానం ఏం చెప్తారో కూడా వెయిట్ చేస్తున్నాము. కాబట్టి మాకు అందరూ సహకరించాలి. సంఘం జిల్లా అధ్యక్షుని. మన భూముల్లో అన్ని సారవంతమైన భూములు, ఈ భూముల్లో 94 దగ్గర నుంచి చేసేవాళ్ళందరూ కౌలు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలా. అలానే అందుట్లో పనిచేసే వ్యవసాయ కార్మికులకు నష్టపరిహారం ఇవ్వాలా. వీళ్ళందరికీ నష్టపరిహారాలు ఇచ్చి ఇప్పుడున్న వాల్యూ ప్రకారం, మార్కెట్ వాల్యూ ప్రకారం ఇస్తేనే ఈ భూములు ఇయటానికి సాధ్యమవుతుంది. లేకపోతే రైతులని వ్యవసాయకు ఇక్కడున్న ఈ 6000 ఎకరాల్లో పనిచేసే దాదాపు 40-50 ఏళ్ళ మందిని అన్యాయంగా మా భూముల్లో నుంచి ఇతర వాళ్ళ ఎల్లగొట్టే విధానం వస్తుంది కనుక దీన్ని వ్యతిరేకిస్తూ అందరికీ సమానంగా ఈ మా బయట మార్కెట్ వాల్యూ ప్రకారం ఇచ్చి కూలీలకి, వ్యవసాయ వృత్తుల్లో చేసే కౌలుదారులకి అందరికీ నష్టపరిహారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మహిళలకు షాక్ ఇచ్చిందని సిపిఐ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు గ్యాస్ సిలిండర్ ధరల పెంపుకు వ్యతిరేకంగా గుంటూరులో సోమవారం ఆందోళన చేపట్టారు. కొత్తపేట సిపిఐ కార్యాలయం నుంచి హిమనీ సెంటర్ గాంధీ విగ్రహం వరకు గ్యాస్ సిలిండర్లు చేతపట్టి వినూత్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు ముప్పాల నాగేశ్వరరావు, కోట మల్యాద్రి, ఆకిటి అరుణ్ కుమార్, రావుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. నిన్ననే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని యావత్ ప్రపంచం జరుపుకుంది. భారతదేశంలో మహిళలంటే అత్యంత గౌరవం కలిగిన వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ అని ఆయన చెప్పుకుంటాడు. కానీ ఇరాన్, అమెరికా మధ్య జరిగే ఈ యుద్ధాన్ని అడ్డుపెట్టుకొని, లేదు ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా చేస్తున్న అక్రమ యుద్ధాన్ని బలపరిచే ఈ ప్రధాని ఏకపక్షంగా 60 రూపాయలు వంట సిలిండర్ మీద పెంచడం అనేది ఊహించని పరిణామం. ఈ ప్రభుత్వం వచ్చాక గ్యాసు, పెట్రోలియం ఉత్పత్తుల మీద ఎప్పటికప్పుడు లక్షల కోట్లు అక్రమ వసూళ్లు చేసింది. ఒక్క మాట చెప్పాలంటే నరేంద్ర మోడీ ఒక చంబల్ లోయ బందిపోటులాగా ఈ చమురు మీద వేసేటువంటి పన్నులతోటి వాడుకుంటూ ఉన్నాడు. 2014లో 100 రూపాయలు ముడి బ్యారెల్ అమ్మితే అదే 15లో 30కి పడిపోయింది, 20లో 20కి పడిపోయింది, 22లో కోవిడ్ పేరుతో 126 అయింది, మళ్ళా 26 ఇప్పుడు జరుగుతున్న దాంట్లో 60-70 ఉంది. మరి బ్యారెల్ ధర తగ్గినప్పుడు వంట గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ తగ్గించిన చరిత్ర నామమాత్రం. 1150కి
తన రిజీమ్లో పెరిగిన పరిస్థితి. పోయిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓ 200. నమస్కారం. నిన్న ఏదైతే మరి మహిళా దినోత్సవం సందర్భంగా మోడీ గారు మరి ఏదైతే మరి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి మరి గ్యాస్ పెంచి మరి వాత పెట్టే ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పటికీ మరి గ్యాస్ ధర మరి అనేక సార్లు పెంచడం అయింది. మరి కొత్తగా అది కూడా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఇచ్చిన వరం మరి గ్యాస్ డెమోస్టిక్ సంబంధించి మరి 115 రూపాయలు, వ్యాపార సంస్థలకు 115 రూపాయలు పెంచుతూ ఉన్నారు. అదే గృహ ఉపయోగాలకు సంబంధించి ఇంట్లో వాడుకునే సిలిండర్ సంబంధించి కూడా 60 రూపాయలు పెంచి మరి వారిపైన భారం పెంచుతూ ఉన్నారు. ఈ భారాలు ఇప్పటికి అనేక సార్లు పెంచడం జరిగింది. ఏదైతే యుద్ధం జరుగుతూ ఉందో మరి యుద్ధం పేరుతోటి పెంచిన ఈ గ్యాస్ సిలిండర్ల రేట్లన్నీ కూడా వెంటనే తగ్గించాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. అట్లాగే ఇంతకుముందు అనేక సార్లు మరి రేట్లు పెంచుతూ ఉన్నారు ఏదో కారణం చెప్పి, కానీ అక్కడ బ్యారెల్ రేటు పెరగకపోయినా పెరిగి మళ్ళీ తగ్గినా కూడా ఆ రేట్లు అవి కూడా తగ్గకుండా కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం మరి చేస్తూ ఉన్నారు. మోడీ గారు మరి వరాల జల్లు జరిపించిన మోడీ గారు మరి వాళ్ళకు సంబంధించి ఏదైతే మరి ఈ రేట్లు పెంచడాన్ని సిపిఐగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఈ గ్యాస్ ధరలు. నా పేరు అరుణ్ కుమార్, సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి. ఈరోజు గుంటూరు నగరంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి మహిళల కోసం ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బహుమానం ఏదైతే ఉందో గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క పనితీరు ఏ విధంగా ఉందంటే పెద్దలు చెప్పినట్టుగా అదిగో పూలంటే ఇదిగో తోకన్నట్టుగా యుద్ధం జరుగుతూ ఉందంటే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.